హిందూ మతంలో నెమలి ఈక యొక్క ప్రాముఖ్యత ఏమిటి? మరియు హిందూ మతంలో నెమలి ఈక గురించి తెలియని మరిన్ని వాస్తవాలను తెలుసుకుందాం. దేవతలతో అనుబంధం. నెమలి ఈక తరచుగా వివిధ హిందూ దేవతలతో ముడిపడి ఉంటుంది. యుద్ధ దేవుడు కార్తికేయ భగవానుడు నెమలిపై స్వారీ చేస్తున్నట్లు చిత్రీకరించబడింది. జ్ఞానం మరియు కళల దేవత అయిన సరస్వతీ దేవి కూడా నెమలితో సంబంధం కలిగి ఉంటుంది మరియు కొన్నిసార్లు నెమలి సింహాసనంపై కూర్చున్నట్లు చూపబడుతుంది. అందం మరియు దయ యొక్క చిహ్నం. నెమలి ఈక యొక్క శక్తివంతమైన మరియు రంగురంగుల రంగులు అందం, దయ మరియు గాంభీర్యాన్ని సూచిస్తాయి. హిందూ సంస్కృతిలో అందం తరచుగా దైవత్వం యొక్క వ్యక్తీకరణగా కనిపిస్తుంది. అహంపై విజయం. నెమలి గర్వించదగిన పక్షిగా ప్రసిద్ధి చెందింది మరియు హిందూ ప్రతీకవాదంలో నెమలి ఈక ఒకరి అహంపై విజయాన్ని సూచిస్తుంది. నెమలితో సంబంధం ఉన్న కార్తికేయుడు అహంకారాన్ని జయించిన దేవతగా భావిస్తారు. ఈకపై కళ్ళు. నెమలి ఈకపై ఉన్న ప్రత్యేకమైన కళ్ళు దైవిక యొక్క శ్రద్ధగల మరియు రక్షిత చూపులకు ప్రతీకగా నమ్ముతారు. ఇది అవగాహన మరియు అప్రమత్తతకు చిహ్నంగా పరిగణించబడుతుంది. వర్షంతో సంబంధం. హిందూ పురాణాలలో నెమలి వర్షాకాలంతో సంబంధం కలిగి ఉంటుంది మరియు వర్షాల కోసం ఎదురుచూస్తూ ఆనందంగా నృత్యం చేస్తుందని నమ్ముతారు. ఈ కనెక్షన్ పునరుద్ధరణ, సంతానోత్పత్తి మరియు జీవితం యొక్క చక్రీయ స్వభావాన్ని సూచిస్తుంది. పునరుద్ధరణకు చిహ్నం. నెమలి ఏటా తన ఈకలను వదులుతుంది మరియు కొత్త వాటిని పెంచుతుంది. ఈ చక్రీయ తొలగింపు మరియు పునరుద్ధరణ జీవితం, మరణం మరియు పునర్జన్మ చక్రానికి ప్రతీక. మూడవ కన్ను యొక్క ప్రాతినిధ్యం. కొన్ని వివరణలు నెమలి ఈకపై ఏ కన్ను నమూనాను మూడవ కన్నుతో అనుబంధిస్తాయి. ఇది ఆధ్యాత్మిక మేల్కొలుపు మరియు అంతర్దృష్టిని సూచిస్తుంది. సరస్వతి యొక్క వీణా తీగలు. అంతగా తెలియని నమ్మకం ప్రకారం సరస్వతీదేవి వాయించే వీణ సంగీత వాయిద్యం యొక్క తీగలు కొన్నిసార్లు కళలు మరియు ప్రకృతి యొక్క సామరస్యాన్ని నొక్కి చెబుతూ నెమలి ఈకలతో తయారు చేయబడతాయని చెబుతారు. రక్షిత ఆకర్షణ. కొన్ని సంప్రదాయాలలో నెమలి ఈకలను శుభప్రదంగా పరిగణిస్తారు మరియు ప్రతికూల శక్తులను దూరం చేస్తుందని నమ్ముతారు.